మీతో ఒక మంచి విషయం చెప్పాలని మీ ముందుకొచ్చాను. ఒక ఊరిలో ఒక యవనస్తుడున్నాడు. అతడు చాలా పేదవాడు. అతనికి ఆస్తి అంతస్తులు లేవు, డబ్బు లేదు, ఉద్యోగం లేదు, సరైన ఇల్లుందా అంటే సరైన ఇల్లు కూడా అతనికి లేదు. బంధువులు ఎవరన్నా ఉన్నారా అంటే తన అవసరతలు ఆదుకోవడానికి బంధువులు కూడా ఎవరూ లేరు. ఫ్రెండ్స్ అయినా ఉన్నారా అంటే ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. అందరూ కూడా అతన్ని చూసి చిన్న చూపు చూసేవాళ్లే. అతనితో ఎవరూ మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అయినప్పటికీ అతను చాలా సంతోషంగా ఉండేవాడు. ఎప్పటి నుంచో అతన్ని గమనిస్తున్న ఒక యవనస్తుడు అతని దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు: నీకు ఆస్తి అంతస్తులు లేవు, ఫ్రెండ్స్ లేరు, డబ్బు లేదు, సరైన ఇల్లుందా అంటే ఇల్లు లేదు, బంధువులన్నా ఉన్నారా అంటే బంధువులు కూడా ఎవరు లేరు. అయినప్పటికీ నీవు ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అతను అడిగినప్పుడు అతడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు. ఈ లోకంలో నేను అందరితో పాటు ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఆస్తి అంతస్తులు, ఫ్రెండ్స్, బంధువులు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కానీ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టారు. కానీ నేను మాత్రం దేవుని వెంబడిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నాను కాబట్టి నాకు ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా వ్యర్థంగా కనిపించాయి అని చెప్పాడంట. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా? మరి మనం కూడా ఈ లోకంలో ఉన్నవి అన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించడం మొదలు పెడదాం. అప్పుడు ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా మనకు కూడా వ్యర్థంగా కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్.